శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ముందు రోజు నైట్ అండ్ శివరాత్రి రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. సో ఇది యాక్చువల్గా 3 months నుంచి ఇంట్లో పూజలు అవి ఏం లేవు కదా. సో పంతులు గారిని అడిగితే ఇంకా 3rd month కూడా వచ్చింది కాబట్టి పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ 3 months నుంచి ఇంకా ఏమీ ఒకసారి క్లీన్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి దేవుడిగా మందిరము అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం పటాలు ఉంటాయి కదా, దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అండ్ శివరాత్రి ముందు రోజు అంటే ట్యూస్డే వచ్చింది కదా, సో ఆ రోజు క్లీనింగ్ అది చేసుకోకూడదు కాబట్టి ముందు రోజే చేసుకున్నాను. ఇది నైటు అప్పటికే మా డిన్నరు అన్నీ ఫినిష్ అయిపోయింది, అంత వర్క్ కూడా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇంకా వాటి అన్నిటికీ బొట్లు అవి పెట్టుకుంటున్నాను. గంధము అండ్ కుంకుమ అది పెట్టుకుంటారు కదా, సో అవన్నీ పెట్టుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుంది అనేసి యాక్చువల్గా మేము వచ్చేసి ఇంకా మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా డేస్ అవుతుంది టెంపుల్కి వెళ్ళేసి. అండ్ అది కూడా కీసరగట్టు ఉంటుంది కదా శివాలయము, సో అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా ఆ రోజు వర్కింగ్ డేనే కాబట్టి మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉంది. సో ఎర్లీ మార్నింగే వెళ్ళేసి వచ్చేస్తే అది వచ్చిన తర్వాత మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళాలి కదా అనేసి మ్యాక్సిమం వీలైనంత ఎర్లీ మార్నింగే 4 o'clock కల్లా అట్లా స్టార్ట్ అవుదామనేసి అనుకుంటున్నాము. ఇక వీలున్నంత వరకు ఇలాంటివన్నీ కూడా ముందు రోజు నైటే చేసుకొని ఉంచుకుంటే నాకు ఇంకా మార్నింగ్ అంత హడావిడిగా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి అన్ని నీట్గా కూర్చొని కొంచెం పిల్లల్ని అయితే పడుకోమని చెప్పాను, బట్ స్టిల్ వాళ్ళైతే పడుకోలేదు. టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. సో మార్నింగ్ లేవాలి కదా, పడుకొని రా అంటే వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇలా మొత్తం నీట్గా కూడా బొట్లు పెట్టేసుకున్నాను. చూడండి, గంధము అండ్ కుంకుమ పెట్టేసి అమ్మవారికి హారం లాగా అట్లా పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ పటాలు ఇవి గృహప్రవేశానికి వచ్చేటప్పుడు ఇంట్లో తెచ్చుకుంటాం కదా, అప్పుడు తీసుకున్నాం అన్నమాట. ఒక 5 తీసుకున్నాము. సో శివపార్వతులది కూడా అప్పుడే తీసుకున్నాము. ఓకేనా. సో ఇంకా నేను రిమైనింగ్ అన్నింటికి కూడా నీట్గా అట్లానే బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను అలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, కుకింగ్, రెసిపీస్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఇప్పటికే చెప్పాను కదా, మా డిన్నర్ అదంతా కూడా అంతా ఫినిష్ అయిపోయింది. మొత్తం కూడా అన్నీ మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఎప్పుడు నార్మల్గా లోకల్లో ఉండే టెంపుల్స్కి అట్లా వెళ్తుంటాము, యాక్చువల్గా మా ఏరియాలో ఉండే శివాలయంకి అట్లే. బట్ ఒకసారి టెంపుల్కి వెళ్దాం, చాలా అసలు ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూడండి, నేను నా ప్లాట్ఫామ్ మొత్తం కూడా అదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను, నీట్గా కడుక్కున్నాను, స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గానే నా ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను, ఎప్పుడు నైటే. సో అట్లా మొత్తం కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను. ఎట్లయినా కొంచెం టెంపుల్కి వెళ్తున్నాము, కొంచెం మంచిగా పండగ రోజు అంటే ముందు రోజు ఇవన్నీ స్టవ్, ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. మన నాన్ వెజ్, ఎగ్స్ అట్లాంటివి కుక్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో ఫైనల్గా అయితే మొత్తం చూడండి, ఇట్లా పూజ గదిలో ఉన్న దేవుళ్ళందరికీ కూడా మంచిగా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. బాగున్నారు కదా అమ్మవారు, ఇట్లా హారం లాగా అట్లా పెడితే మంచి కళగా అనిపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆ శివుడిది అది సపరేట్గా మళ్ళీ కింద పెట్టుకొని ఇంకొక దాని మీద పెట్టేసుకొని పూజ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు కూడా వేసేసుకొని ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాను. మంచిగా ఒత్తులు నానతాయి అండ్ మార్నింగ్ అంత హడావిడి లేకుండా ఉంటుంది కదా అనేసి అయితే మ్యాక్సిమం ఇవంతా అయితే వర్క్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇట్లా రెడీగా ఉంచుకున్నాను.
చేసుకున్నాను. కావాల్సిన ఫ్లవర్స్, కొబ్బరికాయలు, దండలు అన్నీ అయితే ముందే తెచ్చేసుకున్నాను. దాని తర్వాత గడపకు కూడా ఇట్లా మొత్తం గడప కడుక్కొని నీట్గా అయితే పసుపు రాసుకొని కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. సో ఇదంతా అయిపోయేసరికి అరౌండ్ 10-10:30 అయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే శివరాత్రి రోజు. సో టైం చూడండి 2:30. నేను 2:30కి లేచాను. బ్రష్ అది చేసుకున్న తర్వాత ఇంక ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లల్ని ఇంకెవరినైతే లేపలేదు. ఫస్ట్ నేను రెడీ అయిన తర్వాత కొంచెం నాకు వర్క్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత 3 తర్వాత అట్లా లేపుదాంలే అనేసి. సో ఫస్ట్ అయితే బయట వాకిలి ఉంటుంది కదా, వాకిలి అయితే క్లీన్ చేసుకుంటున్నా. నార్మల్గా డైలీ వాచ్మెన్ చేస్తారు, బట్ ఇంక వాచ్మెన్ అయితే ఈ టైంకి వచ్చి చేయడు కదా. సో అందుకే చెప్పేసి మా ఇంటి ముందు ఏదైతే ఉందో అంతవరకు అయితే క్లీన్ చేసుకుంటున్నా. అక్కడ బయట క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా నీట్గా చేసుకొని మొత్తం చిమ్మేసి కొంచెం తడి బట్ట పెట్టేసుకుంటాను. ఆల్మోస్ట్ ముందు రోజు కూడా డైలీ మేడ్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ రోజు తడి బట్ట పెడుతుంటుంది. కానీ మనం ఇంకా కొంచెం ఇంకా మంచి ఫీల్ వస్తుంది కదా. సో టెంపుల్కి వెళ్ళే ముందు కూడా నీట్గా అదంతా కూడా మళ్ళీ ఒకసారి ఇల్లంతా తడి బట్ట పెట్టేసుకుంటాను. సో బయట అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్ డేస్లోనే రష్ ఉంటుంది. ఇంకా శివరాత్రి రోజు శివాలయాలంటే ఫుల్ రష్ ఉంటుంది. అది కూడా అలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే. సో మ్యాక్సిమం వీలున్నంత తొందరగా వెళ్ళేసి వచ్చేసాము అంటే మళ్ళీ మా హస్బెండ్ కూడా మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. పిల్లలకైతే హాలిడేనేనండి. ఈ 1 వీక్ నుంచి కూడా వాళ్ళకి హాలిడే, లేకపోతే ఆన్లైన్ క్లాసు. స్కూల్కి వెళ్ళే పని అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి అయితే ఎగ్జామ్స్ వాళ్ళకి. ఈరోజు అయితే హాలిడేనే. సో పిల్లలతో అయితే ప్రాబ్లం లేదు. తనకే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అంత ఎర్లీగా లేచాము. సో నేను లేచి ఇవంతా ఫినిష్ చేసుకొని నేను కొంచెం బాత్ అది చేసుకున్న తర్వాత వాళ్ళని లేపుతాను. ఎందుకంటే ఇంత ఎర్లీగా అయితే పాపం వాళ్ళకి అలవాటు ఉండదు కదా. మా హస్బెండ్ కూడా నైట్ 11-12 వరకు అయితే వర్క్ చేసుకున్నారు. సో ఒక 2-3 అవర్స్ పడుకుంది పాపం. సో కొంతసేపు పడుకున్న తర్వాత లేపుదాంలే అని చెప్పేసి వాళ్ళని లేపలేదు. నేనైతే ఇంక ఇల్లంతా చిమ్మేసుకుంటున్నాను. ఫాస్టింగు, జాగరణ అట్లాంటివి అయితే ఏం చెయ్యనండి. సో నాకు ఇంకా పిల్లలతో నాకు అంత ఓపిక అట్లా ఏం పాసిబుల్ అవ్వదు నాకు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, చేసేవాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు ఉంటే చేయటం కుదరదని కాదు, కానీ నేనైతే ఇంకా ఎప్పుడు అయితే చెయ్యలేదు. జస్ట్ పూజ చేసుకుంటాము, టెంపుల్కి వెళ్ళేసి వస్తాము అంతే. సో ఈసారి కూడా అంతే. ఫాస్టింగ్ లాంటివి అయితే ఏం చెయ్యట్లేదు. సో ఇల్లంతా చేసుకున్న తర్వాత నేను ఇంకా ఫస్ట్ దేవుని మందిరం అదంతా కూడా నీట్గా తడిబడ్డ పెట్టేసుకున్నాక ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ముందు రోజే ఎగ్ కర్రీ చేశాను. సో కొంచెం ఎట్లయినా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా. ఎగ్ కూడా అని చెప్పేసి ఎగ్ కుక్ చేశాను కదా అనేసి అయితే మొత్తం నీట్గా క్లీన్గా కడుక్కుంటున్నాను అందుకే. దాని తర్వాత ఇంకా బయట వాకిళ్ళ దగ్గర కూడా మొత్తం కూడా ఇవి కూడా తడి బట్ట పెట్టేసుకుంటున్నాను. దీని తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వాళ్ళని లేపుతానండి. టైం వచ్చేసి అప్పటికే 3-3:10 అట్లా అవుతుంది. దాని తర్వాత చెప్పాను కదా, నేను అప్పటికే స్నానం చేసి రెడీ అయిపోయాను. పిల్లలు కూడా లేచారు, పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. బయట నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను. నార్మల్గా ఇట్లా ఫ్లోర్ మీద ముగ్గు పెడితే ఉండదు కదా, గాలికి ఎక్కువ పోతుంది. బట్ దీన్ని ఏమంటారు, జాజువో సంథింగ్ ఏదో, దీని పేరు నాకు బాగా ఐడియా లేదు. ఎర్రమట్టి టైప్లో ఉంటుంది కదా, పౌడర్ లాగా. దీన్ని వాటర్లో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని మంచిగా దాని ఫ్లోర్ మీద ఇట్లా రాసేసుకొని హ్యాపీగా దాని మీద అయితే ముగ్గు వేసుకోవచ్చు. సో ఇంటి ముందు ఎట్లయినా ముగ్గుతో వేసుకుంటేనే అందంగా ఉంటుంది. బట్ ఈ మార్నింగ్ రోజు కుదరక అట్లా ఏదో స్టిక్కర్ అట్లా పెట్టేసుకున్నా అంతకుముందు. సో అకేషనల్గా అయితే డెఫినెట్గా ముగ్గు వేస్తాను, రోజు అయితే వేసుకోనులే కానీ. సో ఇంక ఇక్కడ రెడ్ది అది పేస్ట్ అప్లై చేసిన తర్వాత నేను మంచిగా అయితే ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. చిన్నప్పుడు బాగా వేసేవాళ్ళం, బిఫోర్ మ్యారేజ్ వరకు, కాలేజ్ డేస్ వరకు అయితే బాగా డైలీ వేసే అలవాటే ఊర్లోనే కాబట్టి. బట్ ఇప్పుడైతే అంత అలవాటు పోయింది. ఇంకా నందిగా వెళ్ళినప్పుడు, అది ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అత్తయ్య దగ్గర ఉంటేనే వేస్తాను, అదే ఇంకా అమ్మ దగ్గర అయినా కూడా వేయను. సో ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకునే ముగ్గులు అనమాట. సో అవే గుర్తున్నది ఏదో వేసుకున్నాను. మా అబ్బాయికి చెప్తున్నాను, దానిలో కొంచెం కలర్స్ వేస్తావా సాయి, కొంచెం లేట్ అవుతుంది కదా, నేను పూజ చేసుకుంటాను అని చెప్తే వాడు ఇంకా లైట్గా కలర్స్ అప్లై చేస్తున్నాడు.
పూజకు ముందు ఫ్లవర్స్ అవన్నీ అయితే పెట్టేసుకొని నేను ఇక్కడ ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను. పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు. వాళ్ళ డాడీయే ఇంకా తను బాత్ చేస్తున్నారు. తను చేసి వచ్చిన తర్వాత వెళ్ళిపోవటమే. టైం వచ్చేసి 3:45 అట్లా అవుతుంది. ఇంత మార్నింగే కొంచెం లేవాలంటే ఫస్ట్ బద్ధకం అనిపించింది, కానీ లేచిన తర్వాత అయితే మంచిగా అనిపించింది. సో ఆ టైంలో పూజ అనేది చాలా తక్కువ, నేను ఇంకా చెయ్యను ఎప్పుడు. ఇంకా మంచిగా ఆ టైంలో పూజ చేస్తున్నా కూడా బాగా అనిపించింది. సో సాయి ఇంకా వాడు పూజ అంటే మాత్రం పూజ అనే కాదు, వాడు ఏ పని చేస్తున్నా నాకు హెల్ప్ చేయటానికే వస్తాడు. ఇక్కడ కూడా వాడు ఏదో చెప్తున్నాడు, నేను గంట కొడతాను, నేను కొబ్బరికాయ కొడతాను అని చెప్పేసి వాడు రెడీగా అక్కడ నిలబడ్డాడు. సో ఫైనల్గా దీపారాధన అది కూడా అయిపోయింది. వాడు ఇంకా కొబ్బరికాయ కోసం వెయిటింగ్ అనమాట, కొబ్బరికాయ కొడతానని. ఆల్మోస్ట్ ఈ మధ్య ఒక 1 year నుంచి అయితే వాడే కొడుతున్నాడు. మా చేయి పట్టుకుంటాడు, లేదు అంటే వాడే కొడతాడు. ఈసారి అయితే కంప్లీట్గా ఎవరు హెల్ప్ లేదు, మొత్తం కరెక్ట్గా వాడే కొట్టాడు. చూడండి, రెడీగా ఉంటాడు, ఏ పని చేయాలన్నా బాగా హెల్ప్ చేస్తాడు సాయి అయితే ఇంట్లో. నేను కూడా సరే వాడు ట్రై చేస్తున్నాను, ప్లస్ కాయ కొంచెం లేతగానే ఉంది, ఈజీగానే బ్రేక్ అవుతుందిలే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను. చూడండి, మంచిగా బ్రేక్ చేసి ఇచ్చేసాడు. సరే ఇంకా దండం పెట్టేసుకో వస్తాను అని చెప్తున్నా. పూజ అయితే సింపుల్గానే చేసుకుంటానండి, పెద్ద నాకైతే పూజలు అంత అలవాట్లేదు. అందుకే చెప్పేసి నాకు వచ్చినంతలో నాకు తెలిసినంత వరకు చేసుకోవటం, హ్యాపీగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి అని అనుకోవటం, ఇంకా అంతవరకే. ఇది ఇలానే చెయ్యాలి, ఇది అలానే చెయ్యాలి అంత పర్టికులర్గా అట్లయితే ఏం చెయ్యను. మంచిగా దండం పెట్టుకుంటాను, ఏదైనా తప్పు నాకు క్షమించేయమని చెప్పేసి. సో ఫైనల్గా అట్లయితే మా పూజ అయిపోయింది. సో నేను హారతి ఇస్తుంటే చూడండి, వాడు చాలాసేపటి నుంచి గంట పట్టుకొని రెడీగా ఉన్నాడు. సో ఫైనల్గా అట్లయితే మీ ఇంట్లో పూజ చేసేసుకొని అయితే అందరం రెడీ అయిపోయాము. మా అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు, బాగా చేసింది, కానీ ఇంకా వాళ్ళ డాడీ వచ్చేలోపు తను రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోవటమే. పర్లేదు, లేస్తారో లేవరో పిల్లలు, ఆ టైంకి సపోర్ట్ చేస్తారో లేదో అనుకున్నాం, కానీ పాపం 3 o'clock అంటే 3 o'clockకే లేచి అయితే రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ 4:15 వరకు అయితే స్టార్ట్ అయిపోయాము. సో అంతే అండి, ఫైనల్గా మా పూజ అయితే ఇలా జరిగింది. మంచిగా అనిపించింది ఆ టైంలో, మంచిగా నీట్గా దేవుడి మందిరం అట్లా పూలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటే బాగా అనిపించింది. సో వాడి కలర్స్ ఏమంటే లైట్గా ఎక్కువ వేయాల, పసుపు కుంకుమ 2 colours వేసేసుకున్నాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి బయటికి కూడా వచ్చేసాము. టైం చూడండి 4:20 అట్లా అవుతుంది. ఇంకా మ్యాక్సిమం అయితే ఆ టైంలో పెద్ద ట్రాఫిక్ ఉండదు అట్లా అనుకుంటాం, కానీ కొన్ని ఏరియాస్లో అయితే అసలు లేదు. బట్ కొన్ని ఏరియాస్లో అయితే బాబోయ్ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా బాబు అనిపించింది. అంత కార్లు బైకులు తిరుగుతూనే ఉన్నాయి 4:30 టైం కూడా. అసలు హైదరాబాద్ నిద్రపోదేమో ఏ టైంలో చూసినా కూడా. లాస్ట్ ఇయర్ అనుకుంటా IPL మ్యాచ్కి వెళ్ళేసి వస్తుంటే ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. ఆ టైంలో కూడా ఒక్కొక్క ఏరియా అయితే మెహదీపట్నం అట్లాంటి ఆ ఏరియాస్ అయితే ఫుల్, అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు హైదరాబాద్ నిద్రపోదేమో, నిజంగా అట్లానే ఉంది. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి అయితే 50 kilometers ఉందండి. 1 hour 10 minutes టైం చూపిస్తుంది. సో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే ఎర్లీగా దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళాలి కదా అని. సో ఇంకా అంతే, ఫస్ట్ టైం వెళ్తున్నాము కేసరగుట్ట టెంపుల్కి, ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరీ వెళ్తున్నాము. మాకు కరెక్ట్గా ఏరియా కూడా తెలియదు ఎటో అని చెప్పేసి. బట్ చూశాను, చాలా ఓల్డ్ టెంపుల్, చాలా మంచి, అంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, చాలా పురాతనవి ఎప్పటి నుంచో ఉన్నవి, అక్కడికి వెళ్తే ఒక మంచి ఫీల్ వస్తుంది అలాంటి టెంపుల్స్. సో అలాంటి దానిలో డెఫినెట్గా కేసరగుట్ట కూడా ఒకటి హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మేము రీచ్ అయ్యేసరికి ఫుల్ కార్లు చాలా, అప్పటికొక 200-300 కార్లు ఉన్నాయి. 5:30 టైంకి కార్ పార్కింగ్కి చాలా అలాట్ చేశారు. ఆల్మోస్ట్ 8-9 ప్లేసెస్లో కార్ పార్కింగ్ ఇచ్చారు. అంతమంది క్రౌడ్ ఉన్నారు అప్పుడే 5:30కే. సో మేమైతే ఫైనల్గా పార్కింగ్ చూసేసుకొని పార్క్ చేసేసాము. నీళ్ళంత కార్లు అమ్ములు
కొంచెం స్క్రిప్ట్ ఉంది కదా, నాది కూడా అవుతుంది, అక్కదే మంచిగా ఉంది. నాకు ఎక్కువ పెట్టారు. అమ్మ ఒక్క నిమిషం పర్లేదు కదా. వాళ్ళందరూ దర్శనం అయిపోయి వస్తున్నారు. వాళ్ళు మార్నింగ్ వెళ్ళొచ్చు 4 కల్లా అట్లా వచ్చి ఉంటారు. మనం 5:30కి వచ్చాం మార్నింగ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్లోనే అండి, ఇక్కడ గోశాల ఉంది చూడండి. ఇక్కడ గోవర్ధనగిరి ఎత్తినట్లుంది కదా, అది గోశాల. పార్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు అయితే లోపల నడవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఒక గ్రౌండ్ లాంటిది అలాట్ చేశారు. అదేదో గవర్నమెంట్ స్కూల్ సంథింగ్ ఏదో నాకు అర్థం అవ్వలేదు. అక్కడ అలాట్ చేశారు పార్కింగ్కి. లోపలికి వచ్చిన తర్వాత చాలామంది ఉన్నారు సర్వదర్శనానికి అయితే. అంత ఆ క్రౌడ్లో ఫ్రీ దర్శనం కష్టంలే అని చెప్పేసి మేమైతే అభిషేకం తీసుకున్నాము, సామూహిక అభిషేకం. ఆల్రెడీ మేము వచ్చే టైంకే జరుగుతుంది కొంతమందికి. సో వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూర్చున్నాము. టికెట్ వచ్చేసి కపుల్కి 1100, పిల్లలకి ఫ్రీ అన్నమాట. ఇట్లా అందరికీ సామూహికంగా వాళ్ళు అభిషేకం చేపిస్తున్నారు. అభిషేకానికి కావాల్సిన అవన్నీ కూడా ఏవైతే పసుపు కుంకుమ ఇవి పంచామృతాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళే ఇస్తున్నారు. కావాలంటే మనం కూడా తీసుకొచ్చుకోవచ్చు. కొంతమంది అయితే అన్నీ ఆల్రెడీ తెచ్చుకున్నారు. మనం కార్తీక మాసంలో గుడికి వెళ్తాం కదా దీపం వెలిగించడానికి, అప్పుడు ఎలా అయితే తెచ్చుకుంటారో ప్రమిదలు ఇవన్నీ, అలా కొంతమంది తెచ్చుకున్నారు. బట్ మాకు ఐడియా లేదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో మేమైతే ఏం తెచ్చుకోలేదు. సో అక్కడే తీసుకున్నాము. కోతులు అయితే భయంకరంగా ఉన్నాయి అండ్ ఎక్కడ చూసినా కోతులే, ఫుల్ కోతులు అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ గుడి పురాణం ఏంటి అంటే, గుడి హిస్టరీ, రాముడు రావణాసుడిని చంపిన తర్వాత ఆయన వెళ్తుంటాడు కదా, సో వెళ్ళేటప్పుడు దారిలో ఈ కొండ ఇది కనిపించి ఇక్కడ ఆగుతారట, బాగుంది ఈ ప్లేస్ అని చెప్పేసి. సో అప్పటికే రావణాసుడిని చంపారు కాబట్టి ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు, అంటే పాపం అన్నట్లు ఫీల్ అవుతూ, సో ఇక్కడ ఒక మంచి శివాలయం కట్టించాలి అని ఆంజనేయ స్వామిని కాశీకి పంపించారట, ఒక 101 శివలింగాలు తీసుకురమ్మని. బట్ ఆంజనేయ స్వామి వచ్చేటప్పటికే లేట్ అయ్యింది. అండ్ ఏదైతే గుడికి ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహూర్తం దాటిపోతుంది అని చెప్పేసి రాముడు ఆలోచిస్తూ ఉంటే శివుడే ప్రత్యక్షంగా శివుడే వచ్చి ఆయనే ఒక లింగాన్ని ఇచ్చారంట. సో ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు, రాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించారంట. సో ఇక శివుడే ప్రత్యక్షంగా ఇచ్చాడు కాబట్టి స్వయంభు శివలింగం అంటారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆకారంలో ఉంటుంది ఇక్కడ శివుడు. సో ఆంజనేయ స్వామి వచ్చే లోపే ఆ విగ్రహం పెట్టేసి శివలింగం పెట్టేసి గుడి ప్రతిష్ట జరిగింది. బట్ ఆయన ఆంజనేయ స్వామి తెచ్చిన విగ్రహాలు యూజ్ చేయలేదని చెప్పేసి ఆయనకి ఇంకా కోపంతో ఆ 101 శివలింగాల్ని ఇక్కడ ఈ ప్లేస్లోనే విసిరేశారట ఆంజనేయ స్వామి. అందుకే ఇక్కడ గుడిలో ఎక్కడ చూసినా మీకు శివలింగాలే కనిపిస్తాయి. నార్మల్గా శివాలయం అంటే మనకి గర్భగుడిలోనే ఒక శివలింగం కనిపిస్తుంది కదా, బట్ ఇక్కడ అలా కాదు. ఆ 101 శివలింగాలు ఒక్కొక్క ప్లేస్లో మొత్తం ఈ ఆవరణ మొత్తం ఉంటాయి చూడండి. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే, ఇక్కడ హ్యాపీగా అందరూ డైరెక్ట్గా శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. నార్మల్గా అయితే గర్భగుడిలోకి అందరికీ దానికి ఎక్కువ టికెట్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అయితే ఎక్కువ క్రౌడ్ని ఏమి అలౌడ్ చేయరు మనకి గర్భగుడిలోకి వచ్చి లింగానికి అభిషేకం చేయటానికి. బట్ ఇక్కడ అన్ని శివలింగాలే కాబట్టి మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడ అందరూ డైరెక్ట్గా మంచిగా అభిషేకం చేసుకుంటున్నారు.
సో మా అందరికీ హ్యాపీ కదండి, మన చేతులతో మనమే లింగాలకు అభిషేకం చేశాము అంటే. సో అదంట ఇక్కడ స్థల పురాణము. నేను చూసిన వీడియోస్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి అయితే బాగా హ్యాపీగా అనిపించింది. బాగుంది, ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. కొండ మీద కదా, మంచి చల్లగా అనిపిస్తుంది. ప్లస్ కానీ ఎలా అంటే అడుగడుక్కి ఎట్లా అంటే బిచ్చగాళ్ళు ఎక్కువ అట్లా భిక్షాటన చేసేవాళ్ళు. అండ్ ఈవెన్ పూజారులు కూడా ప్రతి అడుగడుక్కి బొట్టు పెట్టడం, లేకపోతే తీర్థం ఇవ్వడం, తీర్థం ఇస్తారు, శటకోపం పెడతారు, దక్షిణ అడుగుతారు. అడుగడుక్కి అట్లా చాలామంది పూజారులు ఉన్నారు ఇక్కడ. అంటే డైలీ ఉంటారా లేకపోతే ఫెస్టివల్ కోసం ఉన్నారా తెలియదు, కానీ కొంచెం ఇక్కడ అట్లా అది ఎక్కువ అనిపించింది. నార్మల్గా అయితే అన్ని గుళ్ళల్లో కొంత యాక్సెప్ట్ చెయ్యరు అట్లా, ఎక్కడ పడితే అక్కడ దక్షిణలు వేయటానికి హుండీలు అట్లా ఉండవు. బట్ ఇక్కడైతే అట్లా ఉంది, ప్లేటు పెట్టేసి దక్షిణ వేయమంటాం అట్లా. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. రామాలయం ఉంది, నాగదేవత గుడి ఉంది, ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామిది ఒకటి టెంపుల్ ఉంది, చాలా ఉన్నాయి. నరసింహస్వామి టెంపుల్ ఉంది. అందరు దేవుళ్ళు ఉన్నారు, మంచిగా హ్యాపీగా. శివపార్వతులు, కుమారస్వామి అండ్ గణపతి దేవుడు ఇద్దరు కొడుకులతో కలిపి ఉన్న అది కూడా ఉంది. మంచి హ్యాపీగా ఇక్కడికి వస్తే అందరినీ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లింగాలు అయితే భలే ఉన్నాయి కదండి, ఎక్కడ చూసినా. ఒక్క లింగానికి మాత్రమే పైన ఇట్లా మండపం లాగుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని లింగాలకి ఇలా ఉండుంటాయి, మరి కానీ ఎప్పుడుదో పాత గుడి కాబట్టి మేబీ ఇది ఒక్కటే మిగిలింది అనుకుంటా. ఈ ఒక్క చోట మాత్రమే ఇట్లా లింగానికి పైన మండపం లాగా ఉంది, మిగతావన్నీ కూడా పడిపోయినట్లున్నాయి. సో అక్కడ కూడా కొన్ని చోట్లేమో పూజారులు ఉండి అభిషేకం చేపిస్తున్నారు, లేదు కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా మనమే వెళ్ళి అభిషేకం చేసుకుంటున్నారు. అక్కడ ఎవరు పంతులతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళే పర్సనల్గా కూడా అభిషేకం చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అదంతా ఓపెన్ ప్లేసే. ఇక్కడ మంచిగా చల్లగా చాలా బాగుందండి, సమ్మర్ లాగా లేదు, చాలా చల్లగా ఉంది, హ్యాపీగా అందరు రిలాక్స్ అవుతున్నారు. ఇదంతా ఓపెన్ ప్లేసే అన్నమాట. చూడండి, ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు శివపార్వతులు ఒక పక్కన, కుమారస్వామి ఒక పక్కన, గణపతి దేవుడు. చూడంగానే భలే అనిపించింది, బాగుంది, విగ్రహాలు మంచిగా అనిపించాయి. బయటకు వచ్చిన వెంటనే ఇట్లా చిన్న షాప్స్ ఉన్నాయి, పెద్ద షాపింగ్ అట్లా ఏం లేదు, చిన్న షాప్సే అట్లా ఉన్నాయి. సో ఇంకా అదంతా ఫినిష్ చేసుకొని అయితే మేము ఇంకా మళ్ళీ అక్కడ నుంచి పార్కింగ్ ఆల్మోస్ట్ మళ్ళీ 1 కిలోమీటర్ ఉంది పార్కింగు. సో మార్నింగ్ పెట్టిన పార్కింగ్ వెతుక్కుంటాం, గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటాం మరీ వెళ్ళాము. చూడండి సర్వదర్శనానికి ఎంత క్రౌడ్ ఉందో. బయట రోడ్డు మీదకి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు అయితే ఉన్నారు భక్తులు. ఇంక ఈ దర్శనంకి అయితే కష్టం అనిపించింది మాకు. విఐపి దర్శనం ఉంది, ఇంకా 300 రూపీస్ టికెట్ ఉంది, 500 రూపీస్ టికెట్ ఉంది, అండ్ ఇది అభిషేకం టికెట్ ఉంది. లేదు అంటే ఇట్లా ఫ్రీ దర్శనం కూడా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఏవో రీల్స్ చేస్తున్నారు. అసలు మీ నిద్ర స్క్రీన్లోనే కనిపించట్లా, ఒక్కొక్కరు చేయండి, రావట్లా అసలు ఇద్దరు. అమెజానేమో ఏదో లేకమ్మా, ఓపెన్ చెయ్యకు, అది మందులే కానీ ఏదో. రెడీనా? సుడిగాలేనా? అప్పుడు రెడీ, నిలబడండి. దగ్గరకు రండి. రెడీ సాయి? అంతే అండి ఈరోజు వీడియో. మా అమ్మాయి చేసిన షార్ట్ అనేది డ్యాన్స్ అనేది షార్ట్ లాగా పెట్టాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అంతే అండి. ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే ఇంకా ఏమీ షూట్ చేయలేదు, కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.